హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. ఇలాగా శారీని మనము 1 లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి టేప్ అనేది తీసుకునేసి 3 ఇంచీలు అనేది మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా 5 పీసులను నేను కట్ చేసుకుంటున్నాను. మనము ఒక డిజైనరు పిలోస్ అనేది ఏ విధంగా చేసుకునేది నేను చూపిస్తున్నాను. నాకు మాత్రం ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి. నా ఐడియా మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నేను 5 పీసులను కట్ చేసుకునేసి ఈ శారీ క్లాత్ ఎంత లెంత్తో నేను తీసుకున్నానో అది కూడా నేను మెజర్ చేస్తున్నాను. చూడండి, టేప్ అనేది తీసుకునేసి కరెక్ట్గా మనము శారీ క్లాత్ను ఎంత పొడవు అనేది కట్ చేసుకున్నామంటే 26 ఇంచీల పొడవు అనేది కట్ చేసుకున్నాను. వెడల్పు అనేది 3 ఇంచీలు కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యకి మడుచుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరంగా కుట్టుకోవాలండి. ఇలాగా దూరంగా కుట్టుకునేసి క్లాత్కు చివరి భాగంలో మనం థ్రెడ్ అనేది లాగినామంటే అక్కడ కుచ్చులాగా వస్తుందండి. అలా కుచ్చులాగా వచ్చిన తర్వాత నీడిల్ను తీసుకునేసి మనం స్టార్టింగ్లో కుట్టిన క్లాత్కు జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ముడి వేసుకునేసి థ్రెడ్ను మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. అలాగా మనము ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక 5 ఫ్లవర్స్ అనేది మనము రెడీ చేసుకోవాలండి. మనము 5 పీసెస్ కట్ చేసుకున్నాం కనుక 5 ఫ్లవర్స్ను రెడీ చేసుకునేసి మనం శారీ మొత్తాన్ని కూడా కట్ చేసే అవసరమే లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరంగా కుట్టుకుంటే సరిపోతుంది. 1 నిమిషంలోనే 5 ఫ్లవర్స్ను మనం కుట్టుకోవచ్చండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము దూరంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి, మనం స్టార్టింగ్లో కుట్టిన క్లాత్కు మనము నీడిల్ను కింద నుండి పైకి తీసుకునేసి దగ్గరికి లాగినామంటే ఫ్లవర్ లాగా వస్తుంది. తర్వాత ఒక 2 టైమ్స్ ముడి అనేది వేసేసుకునేసి కత్తెరతో థ్రెడ్ను కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇంట్లో షర్ట్స్ ఉంటాయి కదండి, పాత షర్ట్స్ అనేది, అలాగా షర్ట్ అనేది మనము ఒకటి తీసుకోవాలండి. పెద్ద షర్ట్ అనేది తీసుకున్నామంటే మనము ఒక 2 శారీస్ కానీ 3 శారీస్ కానీ అలా పెట్టుకోవచ్చు. కానీ చిన్నది షర్ట్ తీసుకున్నామంటే ఒక శారీకి ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను షర్ట్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఓల్డ్ షర్ట్ అనేది తీసుకునేసి ఇది క్యాలర్ దగ్గర అంతా కూడా చినిగిపోయిందండి. కనుక నేను ఈ విధంగా రీయూజ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఇవి పాకెట్స్ అనేది చాలా బాగున్నాయి, అందుకనేసి దానిపైనగా నేను కట్ చేశాను. కింది భాగంలో మాత్రము షర్టుకు కట్ చేసే అవసరమే లేదండి. తర్వాత రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా షర్టును రివర్స్ చేసుకునేసి ఈ విధంగా కుట్టుకున్నాను. మీకు అది చూపించలేదండి. తర్వాత మనము బటన్స్ అనేది ఓపెన్ చేసుకున్నామంటే ఈ విధంగా మనము ఈ కవర్ను మనము రివర్స్ చేసుకోవచ్చు. ఈ షర్ట్ క్లాత్ను మనము ఈ విధంగా రివర్స్ చేసుకునేసి తర్వాత శారీని మనము 1 లేయర్గా కొద్దిగా అంటే ఒక 5 పీసెస్సే కదండి కట్ చేసుకునింది. తర్వాత మిగతా శారీ అంతా కూడా మనము ఈ షర్ట్ లోపల పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా బటన్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటే చాలా ఈజీగా 2 నిమిషంలో మనం ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో చాలా వరకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి. అదేవిధంగా మోరల్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చూడండి, వినండి. అదేవిధంగా పిల్లలకు మోరల్ స్టోరీస్ అనేది వినిపించాలండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మోరల్ స్టోరీసే కాదండి, రీయూజ్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి, రంగోలీ కూడా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా కార్నర్స్లో ఈ ఫ్లవర్స్ అనేది పెట్టుకునేసి
యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు మనము ఫ్లవర్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత అంటే 2 టైమ్స్ కుట్టేసి 2 టైమ్స్ ముడి అనేది వేసుకునేసి ఈ విధంగా కార్నర్స్లో మనం జాయింట్ చేసుకునేసి మధ్యలో కూడా మనం ఒక ఫ్లవర్ను అనేది పెట్టుకునేసేయాలండి. చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది, చాలా బాగుంది కదండి. ఈ విధంగా మనం రివర్స్ చేసుకున్నామనుకోండి, మనకు బటన్స్ ఓపెన్ చేసి ఇక్కడ పిల్లో అనేది మనకు రెడీ అయిపోయింది కదండి. ఈ విధంగా బటన్స్ అనేది ఓపెన్ చేసి శారీ అనేది పెట్టుకున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.